అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ రాబోతా ఉందనే విషయం మనం గతం అనేక వీడియోలో చెప్పుకున్నాం. అయితే తాజాగా విజయవాడలో ప్రపంచంలో అనేక దేశాల్లో ఉన్నటువంటి కంపెనీల అధినేతలు, సిఇఓలు, సిఎఫ్ఓలతో విజయవాడలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్వాంటమ్ కంప్యూటింగ్ మీద ఒక సమిట్ నిర్వహించింది. రాబోయే 25 ఇయర్స్లో క్వాంటమ్ కంప్యూటింగ్లో ఎలాంటి అవకాశాలు రాబోతా ఉన్నాయి, వాటిని అందిపుచ్చుకోవాలంటే ఏం చేయాలి, క్వాంటమ్ కంప్యూటింగ్ సంస్థలు ఏర్పాటు చేసే వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలేంటి, ప్రపంచంలో ఇప్పటి వరకు దీని మీద ఎలాంటి పరిశోధనలు జరిగాయి అనే అంశాల మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. దీంట్లో అనేక మంది మేధావులు, నిపుణులు పాల్గొని వాళ్ళ అభిప్రాయాలు తెలియజేస్తూ ఉన్నారు. ప్రపంచంలో ఇప్పటి వరకు సిలికాన్ వ్యాలీ అయితే ఉన్నాయి, ఐటీ కంపెనీస్ సంబంధించి, సాఫ్ట్వేర్ కంపెనీస్ సంబంధించి, వీటికి అయితే సంబంధించి ఉన్నాయి. కానీ క్వాంటమ్ కంప్యూటింగ్కి సంబంధించి ఇంతవరకు ప్రపంచంలో ఏ దేశంలో, ఏ నగరంలో కూడా ప్రత్యేకంగా ఒక వ్యాలీ అంటూ లేదు. అమరావతి రాజధానిలో ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఏదైనా ఏర్పాటు చేసేటప్పుడు మాత్రం అనేక విమర్శలు వస్తాయి. హైదరాబాద్లో హైటెక్ సిటీ ప్రాంతంలో కూడా, గొర్రెలు తిరగని ప్రాంతంలో కూడా అక్కడ హైటెక్ సిటీ నిర్మించినప్పుడు చాలామంది విమర్శలు చేశారు. 20 సంవత్సరాల తర్వాత కూడా తెలంగాణలో కమ్యూనిస్టులు కళ్ళు తెరిచి చంద్రబాబు నాయుడు 98లో చెప్పింది 2025లో నిజమైంది. హైదరాబాద్ నగరం రూపురేఖలు మారాయంటే కేవలం ఐటీ కంపెనీలే. అమరావతి రాజధానిలో కూడా రాబోయే 6 సంవత్సరాల్లో 1,00,000 ఉద్యోగాలు కనీసం క్వాంటమ్ కంప్యూటింగ్లో తీసుకొచ్చే బాధ్యతను మంత్రి నారా లోకేష్ ఎత్తుకున్నారు. ప్రతి కంపెనీ సీఈఓతోనే పర్సనల్గా మాట్లాడుతున్నారు. వారికి కావలసిన సదుపాయాలు ఏంటి అని అడుగుతూ ఉన్నారు. రాబోయే 2 సంవత్సరాల్లోనే పెద్ద ఎత్తున సదుపాయాలు, 1,00,000 మంది పని చేయడానికి అవసరమైన మౌలిక సదుపాయాలన్నీ ఏర్పాటు చేయబోతున్నారు. ఇప్పటికే అనంతవరం సమీపంలో పెద్ద ఎత్తున ఈ క్వాంటమ్ కంప్యూటింగ్కి సంబంధించి ఎల్ఎన్టీ, ఐబిఎం పలు సంస్థలు మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తూ ఉన్నాయి. ప్రపంచంలో క్వాంటమ్ కంప్యూటింగ్కి సంబంధించి అమరావతి రాజధాని క్వాంటమ్ కంప్యూటింగ్ క్యాపిటల్గా మారబోతా ఉంది. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు రాబోతా ఉన్నాయి. అందుకు సంబంధించిన మౌలిక సదుపాయాల ఏర్పాట్లో ప్రభుత్వం చురుగ్గా పనిచేస్తూ ఉంది. ఇక అమరావతి రాజధాని ఫేజ్ 2 పనులు, ఫేజ్ 2లో భూసేకరణకు సంబంధించి, భూ సమీకరణకు సంబంధించి, ఈ ల్యాండ్ పూలింగ్కి సంబంధించి రాబోయే వారం రోజుల్లోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. దాంట్లో ఏ గ్రామాలు అనేది కూడా మరింత స్పష్టత వస్తుంది. స్పష్టత వచ్చిన తర్వాత మనం మరో వీడియోలో తెలుసుకుందాం.